స్వాగతం సుస్వాగతం మరొకసారి మీ మన ఇద్దరిది కలిపి ప్రాంజల్ డిజైన్ స్టూడియో. ఎందుకంటే మీరిచ్చే సపోర్ట్, మీరిచ్చిన ప్రేమ, మీరిచ్చిన గౌరవం, మీరిచ్చిన అభిమానం, మీరిచ్చిన పెద్ద పెద్ద ఆశీర్వాదాలు, మీరిచ్చినే కాబట్టి మీ ప్రాంజల్ డిజైన్ స్టూడియో మన అనేది మనమందరం. సో మీ అంటే మన ప్రాంజల్ డిజైన్ స్టూడియోకు స్వాగతం పలుకుతూ, సూరత్ మహానగరానికి స్వాగతం పలుకుతూ, ఎందుకంటే చీరల పుట్టినీళ్ళైన సూరత్ మహానగరం ఈరోజు బట్టల బిజినెస్లో ప్రపంచవ్యాప్తిగా సూరత్. మీరు కలకత్తా నుంచి కొంటున్నారా, బనారస్ నుంచి కొంటున్నారా, మంగళగిరి నుంచి కొంటున్నారా, వెంకటగిరి నుంచి కొంటున్నారా, కంచీపురం నుంచి కొంటున్నారా, ఎక్కడ కొన్నా సూరత్ సరుకు లేనిది ఆ షాపు గతే లేదు. గుర్తుకుంది కదా ఫ్రెండ్స్. సూరత్ అనేది అవే చీరలు, మీరు కొనే చీరలే తక్కువ రేట్లు. అండ్ సూరత్ అనేది ఈరోజు ధర్మవరంలో ఒక మంచి పట్టు చీర తయారు కావాలనుకుంటే 15 నుంచి 20 రోజులు పట్టొచ్చాము. అది ఒక చీర. అదే సూరత్లో ఒక రోజుకి కొన్ని వందల చీరలు తయారయ్యే కెపాసిటీ ఉన్నదే సూరత్ మహానగరం అనేది. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ ఉండేది బట్టలది సూరత్. కాబట్టి ఫ్రెండ్స్, అసలు సూరత్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, ఎలా చేయాలి, లెక్కాచారం ఎలా పెట్టుకోవాలి, నేను ఎంత సంపాదిస్తున్నా, బట్టల బిజినెస్ అంటేదే కావాల్సిందేదా ఏంటి, ఏం కదా, మోటివేషన్ వీడియో మీకోసం, మీ సపోర్ట్ కోసం నేను మీకు హామీ ఇస్తున్నా. మీ బిజినెస్కు మీకు ఎటువంటి ప్రాబ్లం రానివ్వకుండా మీ బిజినెస్ని ముందుకు తీసుకొని వెళ్తా. మీరు ఎలా చేయాలా, ఏం చేయాలా, మీ పొజిషన్ ఏంటి, మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మీ గెయిన్స్ ఏంటి, ప్రాఫిట్స్ లాస్ ఏంటి, అసలు ఎలా చేయాలా, ఏం చేయాలనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మోటివేషన్ వీడియో అండి ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడం పాయింట్ ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఏ ఊరు, నేను ఏ ఊరిలో ఉన్నా, మా ఇల్లు ఎక్కడ ఉంది, అంటే మన ఇల్లు మీ ఇల్లు ఎక్కడ ఉంది, స్ట్రీటా, అపార్ట్మెంట్సా, ఆ చుట్టుపక్కల కిలోమీటర్ రేడియేషన్లో ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళు ఏం అమ్ముతున్నారు, వాళ్ళని గ్యాదరింగ్ చేస్తూ నా దగ్గరికి వస్తారు. కరెక్టా? మన ఏరియాలో ఏముంది, ఏం అమ్ముతున్నారు, ఎంత రేటుకి వెళ్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ. అది గ్యాదరింగ్ చేసిన తర్వాత, అన్న నేను ఈ ఊరు పలానా ఊరు మాది, ఇది మేము ఇట్లా చేస్తున్నాం, ఇలా బిజినెస్ ఇక్కడ నడుస్తుంది, ఈ రేట్ నుంచి ఈ రేట్ ఇక్కడ పోతుంది, నాకు కావాల్సిన అంతే. ఆ రోత క్లూ ఇచ్చారంటే నేను 100% మీకు దాని తగ్గట్టుగా మంచి పిచ్లో వెళ్ళిపోయి మస్తు మస్తు కలెక్షన్స్ మంచి రేట్లలో మీకు సెటప్ చేసిస్తాను. ఓకేనా? అసలు బిజినెస్ ఏమో చాలామంది చేస్తున్నారు, లక్షలతో రూపాయలతో బిజినెస్ చేస్తున్నారు. కొత్త బిజినెస్ పాత బిజినెస్ ఎవడైనా కానీ బిజినెస్ చేస్తున్నాం, బట్ లెక్కాచారం లేదు. లెక్కాచారం లేనప్పుడు ఆ షాపు వెళ్తుండదు. ఆ షాప్లో ఎక్కడైతే లెక్కాచారం ఉందో అక్కడ ఆ షాప్లో వెళ్తుండదు. లెక్కాచారం అంటే ఏంటి, నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఎంత అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత కొన్నాను, ఎంత నా దగ్గర ఉంది, ఎంత సేల్ చేశాను, ఎంత నాకు ప్రాఫిట్ వస్తుంది, ఎంత నేను పెట్టుబడి, ఎంత ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నా, ఇదంతా క్యాల్కులేషన్ ఉండాలా. క్యాల్కులేషన్ లేనిది బిజినెస్ చేసేది మూర్ఖవత్వం. ఎందుకంటే మన దగ్గర మన అంగిల్లో లెక్కాచారమే లేనప్పుడు దాని వెనకాల ఏమొచ్చింది, ఏం పోయింది, ఏముందనేది మీ మైండ్ ఎలా పనిచేస్తుంది? ఆ లెక్కాచారం మీ చేతిలో ఉందంటే మీకు మైండ్లో పని జరుగుతుంది, మైండ్ వర్క్ చేస్తుంది. నేను ఏం చేస్తున్నా, ఇంత సరుకు కొన్నా, ఇంత ఉంది, ఇంత అమ్మినా, నా వడ్డీ పోతుంది, ఇంత సరుకు ఉంది, ఎలా సేల్ చేయాలా అనేది ఒక థాట్ వస్తుంది మీకు. నేను ఎలా ముందుకు వెళ్ళాలా, సార్ నా పొజిషన్ ఇది, ఏం చేయమంటారు, ఆఫర్ పెట్టమంటారా, వచ్చిన రేట్కి ఇమ్మంటారా, వచ్చిన రేట్ కన్నా తక్కువ 20 రూపాయలు పోయినా బాధ లేదా, ఆ రేట్కి అమ్మమంటారా, ఏంటి ఏం లేదనేది మీకు ఫర్దర్ ఒక పాయింట్ అనేది మైండ్లో రైజ్ అవుతుంది. అది రైజ్ అయితేనే మీ బిజినెస్ రైజ్ అవుతుంది. కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్, లెక్కాచారం అనేది బిజినెస్లో చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, సూరత్కి వస్తున్నాం, ఎక్కడ కొనాలా, ఎంత కొనాలా, ఎలా చేయాలి. సూరత్ దిగుతూనే ఒకరు ఆటో వాళ్ళు, హోటల్ వాళ్ళు, ప్రతి ఒక్కరు మాకు ఫ్యాక్టరీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది, డైరెక్ట్ ఫ్యాక్టరీ పిచ్చకపోతారని చెప్పి ఎంతోమంది వెళ్తూనే ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు ఫ్రెండ్స్? నేనున్నా మీకోసం. 100% జెన్యూన్ కంపెనీ, 100% సపోర్ట్ చేస్తా. ప్రాపర్ సౌత్ ఇండియన్ టేస్ట్, మీకు కావాల్సిన టేస్ట్, మీకు కావాల్సిన ఫ్యాబ్రిక్, వెరైటీ, డిజైన్స్, ఇంత సపోర్ట్ చేస్తున్నా కూడా మన వాళ్ళు ఇప్పటికీ మోసపోతున్నారా? సూరత్ అనేది వరల్డ్ మార్కెట్. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోసం కాదు సూరత్ ఉండేది, ప్రపంచవ్యాప్తిగా వరల్డ్ వైడ్ ఏ ప్రదేశంలో ఎలాంటి ఫ్యాబ్రిక్స్ పోతున్నాయో ఇక్కడ నుంచి ఫ్యాబ్రిక్స్ వెళ్తాయి.
జైపూర్కి, ఇక్కడ నుంచి ఫ్యాబ్రిక్ పోతుంది కలకత్తాకి, ఇక్కడ నుంచి ఫ్యాబ్రిక్ వెళ్తుంది ఎక్కడికి, బనారస్, వారణాసికి, ఇక్కడి నుంచే ప్రతి చోట పోవాలా. ఇక్కడ నుంచి ఫ్యాబ్రిక్ బెంగళూరుకి వెళ్తుంది, బెంగళూరులో చీరలు చీరలు తయారవుతున్నాయి కదా, అక్కడ కూడా వెళ్తుంది. అవన్నీ తయారయ్యే చోటని మైండ్లో పెట్టుకొని సూరత్ అనేది వాళ్ళందరికీ తండ్రి. తల్లిదండ్రులు ఎవరు చీరల కంటే? సూరత్ అనేది. సూరత్ ఎందుకు తల్లిదండ్రులు అంటున్నారా? సూరత్ నుంచే సరిపోతుంది. అది కుర్తీసా, లెగ్గిన్సా, చీరలా, కాటన్ ఫ్యాబ్రిక్సా, ఈ టైప్ అయిన ఫ్యాబ్రిక్ సూరత్ నుంచే వెళ్ళాలి. సో ఇంత పెద్ద సూరత్ని వదిలిపెట్టుకొని మీరు అక్కడ ఇక్కడ వచ్చి మోసపోకండి. సూరత్లో నేనున్నా మీకోసం, మీ తమ్ముడు అనుకుంటారో, అన్న అనుకుంటారో, కొడుకు అనుకుంటారో ఏమని అనుకోండి, 365 రోజులు మీకోసం నేను సపోర్ట్ చేసేకి తెలియదు. మర్చిపోకండి, ప్రాంజల్ డిజైనర్ స్టూడియో మన తెలుగు వారిది. సో మనము తెలుగు వారికి 100% సపోర్ట్ చేయాలా. సో అది మైండ్లో పెట్టుకొని రండి. అండ్ నేను నా దగ్గరే కొనని కూడా చెప్పడం లేదు. సూరత్ మార్కెట్ చూడండి, 10 షాపులు ఉన్నాయి, మీకు ఎక్కడ నచ్చుతారో అక్కడ కూడా కొనొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ జాగ్రత్త, అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఈరోజు డైలీ వేర్ చీరలు కొంటాం, ఏది రోజువారీ చీరలు, దాంట్లో పెద్ద ప్రాఫిట్లు ఆలోచించద్దండి. ఎందుకంటే ఆ చీరల నుంచి మన కస్టమర్లు వస్తారు. ఆ చీరలు మనం కొన్ని చీరలు అలాంటివి దేవుళ్ళకి పెడతాం, కొన్ని దానికి పంచుతున్నాం అంటే ఒక మంచి మనసుతో పంచండి. దాంట్లో ప్రాఫిట్ పెట్టుకోవాలి. ఎందుకంటే నాకు ఈరోజు 138 రూపాయలు మిల్లు రేటు, 145 రూపాయలు నేను అమ్ముతున్నా, 2 రూపాయలు కవర్ వేస్తున్నా. కొన్ని దాంట్లకి నేను కవర్లు వేయడం లేదు, ఎందుకంటే వర్కౌట్ కావడం లేదు. నేను లాభం తీసుకోదండం లేదు, నేను లాభం కూడా తీసుకోవడం లేదు. మీకు పార్సల్ ప్యాకింగ్ చేస్తున్న బాక్స్ డబ్బులు బయట కుడతాడు. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ బైపాస్ పోవాలా, అక్కడ హమాలి నేను 150 రూపాయలు, మీరు ఎంత కడుతున్నారు అంత డబ్బులు నేను కూడా కడుతున్నా ఇక్కడ. కాబట్టి డైలీ వేర్ చీరల్లో మీకు ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేయదండి. పీస్ మీద 80 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు అట్లా వస్తుంది. క్యాట్లాగ్ బాక్స్ ఐటెంకి వస్తేనే మీకు ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎట్లా 150 రూపీస్ నుంచి 200, 250 ఐటమ్ వైజ్, దాంట్లో కూడా కేటగిరీస్ వైజ్ వస్తుంది మీకు ప్రాఫిట్. కొద్దిగా తక్కువ రేటు క్యాటలాగ్స్ ఉన్నాయా, 100, 120, దానికన్నా మంచిది ఉందా 200, 180, దానికన్నా మంచిది ఉందా 250, 350 వరకు క్యాటలాగ్స్ మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. మ్యాక్సిమం 350 హైయెస్ట్ నా క్యాల్కులేషన్. దానికన్నా ఎక్కువ కూడా అమ్ముతున్నారు చాలామంది, బట్ వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తున్నా ఒక మంచి రేట్తో అమ్ముకుంటే మీకు కూడా కస్టమర్ రిపీట్ అనేది వస్తారని చెప్పి నా ఆశ. రెండో పాయింట్, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో జిమ్మీ చూ ఫ్యాబ్రిక్, జర్కన్ ఐటమ్స్, బర్బరీ ఫ్యాబ్రిక్, ఇలా ఫ్యాబ్రిక్స్లో మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో ఇలాంటి కలెక్షన్స్ వెరైటీస్ పెట్టండి, ఫ్యాన్సీ కాన్సెప్ట్ పెట్టండి, మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. డైలీ వేర్ పెట్టండి, డైలీ మీకు కావాల్సిన నైటీస్ అవైలబుల్ ఉన్నాయి. మన వరల్డ్ ఫేమస్ ప్రాంజల్ పటియాలాస్ ఉన్నాయి, డ్రెస్ మటీరియల్స్ ఉన్నాయి, నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి, దుపట్టాస్ ఉన్నాయి, స్కార్ఫ్స్ ఉన్నాయి, లెగ్గిన్స్, జెగ్గిన్స్, పలాజోస్, ఇలాంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్. బట్టల బిజినెస్ అనేది సముద్రం. బట్టల బిజినెస్ ప్రతిరోజు కావాలా. బట్టల బిజినెస్ ముసలిది కాదు. మనిషి జీవిస్తున్నాడా, వస్త్రం ఖచ్చితంగా కావాలా. అది బనియనా కావాల్సినది, చీరన కావాలా, దుపట్టన కావాలా. కాబట్టి బట్టల వ్యాపారం 100% జరుగుతుంది. బట్టల వ్యాపారం అనేది మనకు ఒక శాశ్వతమైన లైఫ్ లాంగ్ బిజినెస్ అనేది నడుస్తుంది. తిండి, బట్ట, తిండిలో టేస్ట్ కావాలా. మాటిగా కొత్త స్టెప్ వచ్చినా ప్రాబ్లమే. దీంట్లో కొత్త వెరైటీ తేవచ్చు, నడుస్తుంది. బట్ ఇక్కడ తిండిలో ప్రాబ్లం వస్తుంది. సో ఎలక్ట్రికల్స్ వరకు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. మీరు షోరూమ్, ఎల్ఈడి షోరూమ్, టీవీ షోరూమ్స్ పెడుతున్నారా, ఎలక్ట్రానిక్స్ అంటారు కదా, అలా షోరూమ్స్ పెడుతున్నారా, పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారా, మొబైల్ బిజినెస్ చేస్తున్నారా, వెజిటేబుల్ బిజినెస్ చేస్తున్నారా, మిల్క్ ప్రోడక్ట్ బిజినెస్ చేస్తున్నారా, బిజినెస్ చేయాలా, 1.25 లక్ష బిజినెస్లు ఉన్నాయి. బట్ వస్త్ర వ్యాపారం అనేది క్లాస్ వ్యాపారం. ఏం షాప్ అండి మీది అంటే బట్టల షాప్, చీరల షోరూమ్, పట్టు చీరల షోరూమ్ చెప్పడానికి కూడా క్లాస్ ఉంటుంది. అండ్ రామక కూర్చొని పని చేసుకోవచ్చు. జీరో నాలెడ్జ్ లేకున్నా కూడా బట్టల బిజినెస్ చేసుకోవచ్చు. పైన రేట్ వేసుకున్నామా, రేటు ప్రకారం ఇదేమంటే ఫ్యాన్సీ బట్ట, ఏమనాలా ఫ్యాన్సీ బట్ట, లేదా పూనం చీర, లేదా జార్జెట్ చీర, ఏదో ఒక చీర పేరు కూడా చెప్పి బిజినెస్ చేయొచ్చు. అదే బట్టల బిజినెస్. వేరేది మీరు ఏమైనా బిజినెస్, హార్డ్వేర్ బిజినెస్ చేస్తారా, ఇంచులతో పోవాలా, క్యాల్కులేషన్ చేయాలా. ఫర్నిషింగ్ బిజినెస్ ఏమని చేస్తారా, కటన్ సోఫా, ఇంచులు టేపు పోవాలా, ఇంటింటికి మెజర్మెంట్లు వేసుకుంటా పోవాలా. కరెక్టే కదా, మెకానిక్ పని చేస్తారు, ఎండలైనా వానైనా ఏమున్నా కూర్చొని చేసినే చేతులన్నీ కలిగి చేస్తాయి. ఏదైనా ఇండస్ట్రీకి పోతారా, ఫ్యాక్టరీలో పని చేస్తారా, అక్కడ కూడా అదే పొజిషన్. ఒక సొంతం పెట్టుకోవచ్చు, చిన్న ఇన్వెస్ట్మెంట్లో ఒక సొంతం బిజినెస్. నా బిజినెస్ నాకు సొంతం ఉందని చెప్పడానికి కూడా మన బట్టల బిజినెస్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్,
నా మాటలు, నా పాయింట్స్ నచ్చి ఉంటే ఈ ఛానల్ కింద 100% మీకు కమెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. కమెంట్ కొట్టండి. మరొకసారి మీకోసం మంచి వీడియో తెస్తా, మంచి టాపిక్తో మీ ముందుకు వస్తా. సో ఇప్పటికీ సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్, జై తెలుగు.